పరిటాల సునీత మాట్లాడుతున్నారు, అలాగే చూద్దాం. పబ్లిక్ కూడా నేను తెలియజేసే బాధ్యత ఉంది కాబట్టి నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను. పాపిరెడ్డిపల్లికి వచ్చింది మరి ఒక లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించేకొచ్చాడా, లేదు అంటే ఆయన ఎలక్షన్ క్యాన్వాస్కి వచ్చినాడా, లేదంటే ప్రచార రథాలకు వచ్చినాడా, ప్రచార రథంకి వచ్చినాడా, లేదంటే మరి జైలు పలికించుకుంటూ జగన్ సీఎం జగన్ అనుకుంటా చెప్పించుకోవడానికి వచ్చినాడు కూడా అర్థం కాని పరిస్థితి. ఒక లింగమయ్య ఫ్యామిలీలో లింగమయ్య చనిపోతే కనీసం ఆ ఫ్యామిలీని పరామర్శించకపోయినప్పుడు ఎంత డిగ్నిఫైడ్గా ఎంత ప్రశాంతంగా వెళ్ళాలనేది కూడా తెలియని వ్యక్తి ఒక పులివెందుల ఎమ్మెల్యే అని కూడా మనం చెప్పొచ్చు. ఈరోజు ఆ ఫ్యామిలీలో కనీసం ఇంకా దినం కూడా కాల, ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు జేజేలు పలుక్కుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఆ కుటుంబాన్ని పరామర్శించేది అది ఎంతవరకు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆయన ఇక్కడేదో జనాలు లేక దాదాపు 8 నెలల నుంచి బయటకు కూడా వెళ్ళలేనట్లున్నాడు. ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాల్లో పరామర్శించే కాకుండా గ్రామాల్లో చిచ్చులు పెట్టి రెచ్చగొట్టేలాగా ఈరోజు ఆయన మాట్లాడడం కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా నేను చెప్తున్నా. ఒక మాజీ సీఎం ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడే మాటలండి అవి, కనీసం ఒక్కటన్నా ఆయన నోటి నుంచి నిజాలు వచ్చాయా? ఇక్కడ చెప్తా ఉంటారు మాజీ ఎమ్మెల్యేలు అందరూ, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం దీంట్లో ఎంత నిజం ఉంది, ఎన్ని అబద్ధాలు ఉన్నాయని ఒక్కసారి నువ్వు తెలుసుకోకుండా, నీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, తెలుసుకోకుండా నీ ఇష్టానుసారం నువ్వు వచ్చి ఇక్కడ పల్లెల్లో రెచ్చగొట్టి మాట్లాడడం అది ఎంతవరకు ఇదని కూడా నేను చెప్తున్నాం. కనీసం ఆయన మాట్లాడిన మాటల్లో గొడవలు పన్నారు చిన్న చిన్న, అంటే నా రామగిరి మండలంలో ఈ ప్రాంతంలో ఫస్ట్ ఈ విధంగా జరిగింది, ఇలా జరగకూడదని కోరుకునేదాన్ని నేను. ఆ కుటుంబంలో లింగమయ్య చనిపోయినప్పుడు కూడా మేమంతా కూడా బాధపడినాం. మన ఇక్కడంతా జరిగాయి. పాపిరెడ్డిపల్లి ఇంతవరకు చిన్న గొడవ కూడా లేదు, ప్రశాంతంగా ఉండే గ్రామం పాపిరెడ్డిపల్లి గ్రామం. ఆ గ్రామంలో ఈ విధంగా రెండు ఫ్యామిలీల మధ్య గొడవల వల్ల ఈ విధంగా జరగడం, ఆయన చనిపోవడం, దీన్ని ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి, ఈ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి ఆయనకు వచ్చే శక్తి లేక ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యేని పిలిపించుకొని ఇట్లన్నీ స్లిప్పులు దాదాపు ఒక 10 పేపర్లు రాసిచ్చి, ఎన్ని అబద్ధాలండి, కనీసం దాంట్లో ఒక్కటన్నా నిజం లేకోకుండా పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడిస్తూ అవన్నీ చూసుకుంటూ చదువుతున్నాడు ఆయన. మళ్ళీ అబద్ధాలు ఎక్కడ ఇంకా ఎక్కువ చెప్తానేమో అని. వాళ్ళు ఎక్కడ చిన్న దాని మీద కట్టెలతో కొట్టుకొని ఏదో అది అయ్యింది, దాన్ని తీసుకొని గొడ్డలు అంటాడు, మచ్చకత్తెలు అంటాడు, ఇంకా వేరేటివన్నీ కూడా చెప్తారు. అలాంటివన్నీ వాడేది కూడా పులివెందుల్లో మీరు బాత్రూంలో చంపేదాన్ని సరిపోతాయి, కానీ మాలాంటి ప్రాంతాల్లో అలాంటివి ఉండవయ్యా అని నేను జగన్కి కూడా నేను చెప్తున్నాను. వచ్చినావు నువ్వు గౌరవంగా మాట్లాడిచ్చు, కుటుంబానికి సహాయం చెయ్యి, నువ్వు వెళ్ళాలి, కానీ పదే పక్కన చూసుకుంటూ వాళ్ళ లింగమయ్య భార్య వైపు వాళ్ళ పిల్లల వైపు చూస్తూ నిజమా ఎంతమంది వచ్చారో లేదని డిపార్ట్మెంట్ని అడగండి, ఎస్పీ గారికి ఫోన్ చేయండి, లోకల్ డిపార్ట్మెంట్ని అడగండి. ఇద్దరు పోయినారు అంటున్నారు, ఆ ఇద్దరి మీద కేసు పెట్టి లోపల పెట్టారు. అనవసరంగా రెచ్చగొట్టి 20 మంది 30 మంది అని చెప్పడం అది ఎంతవరకు సమాజమో ఒక్కసారి ఆ పులివెందుల ఎమ్మెల్యే కూడా తెలుసుకోవాలా. మీ మాజీ ఎమ్మెల్యే రాసిచ్చినవన్నీ నువ్వు వాడ చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు కాపీరైట్ కొడతా అంటారు, గుడ్డి కంఠపాఠం కొట్టావా అంటారు టీచర్లు కూడా. ఆ విధంగా నువ్వు గుడ్డి కంఠపాఠం కొట్టి ఇక్కడ అన్నీ కూడా నువ్వు పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. దీంట్లో మళ్ళీ ఒక ఎస్ఐని టార్గెట్ చేసి మాట్లాడతారు, పోలీసుని టార్గెట్ చేస్తారు. అయ్యా పులివెందుల ఎమ్మెల్యే గారు నీకు చెప్తున్నాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయటికి వేయాలన్న పోలీసుని పెట్టి అడ్డం పెట్టి మమ్మల్ని బయటికి రానిలేదు. మా నాయకునితో పాటు మాలాంటి వాళ్ళు కూడా మేము ధర్నాకు చేసినా, ఒక మెమరాండం ఇచ్చేదానికి పోయినా, ఎవరైనా చనిపోతే వాళ్ళు పరామర్శించే పోయినా, ఒక ఫంక్షన్ పోయినా కూడా మీ తోపుని అడగండి ఎన్ని ఇబ్బందులు పెట్టినారని. ప్రతి అడుగున పోలీసుని ఇబ్బంది పెట్టి చెక్ పోస్టులు పెట్టి కనీసం బయటికి అడుగు పెట్టుకోకుండా చేసినది మీ ప్రభుత్వం కదా, నీ వైఎస్ఆర్ ప్రభుత్వం. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు
ఇలాంటివన్నీ చేసి ఈరోజు దుర్మార్గంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మా గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదని నేను జగన్ రెడ్డికి కూడా నేను